టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను కోరుకుంటాను. ఇవాళ వీడియో వచ్చేసి దేవి నవరాత్రులు మొదలయ్యాయండి. ఇవాళ మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు. ఇవాళ మొదటి రోజు అమ్మవారి, నాది మొదటి రోజు చివరి రోజు ఇదే అలంకరణ ఉంటుంది. జస్ట్ మార్నింగ్ ఈవినింగ్ ధూపం దీపం నైవేద్యం ఉంటుందన్నమాట. ఇదిగోండి నా అఖండ దీపం. ఈసారి ఫస్ట్ టైం కలశం పెట్టుకున్నాను అమ్మవారి ఆజ్ఞ మేరకు. ప్లస్ కుంకుమ పూజ చేసుకుందామని చెప్పేసి గౌరమ్మ చేసుకొని కుంకుమ పూజ కూడా చేసుకుంటున్నాను. పొద్దున సాయంత్రం కుంకుమ పూజ చేసుకుందాం అనుకున్నా. దుర్గా అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ అనమాట. సో ఇది నా అఖండ దీపం, మా అఖండ ఐశ్వర్యం ఇచ్చే మా అమ్మవారు. ఎలా ఉంది మా అమ్మవారు? సో ఇది నా నిత్య పూజ. సో ఇవాళ స్టార్ట్ చేశానండి ఫాస్టింగ్. ఫుల్ హీట్ అవుతుందండి టెంపరేచర్. ఎండాకాలం కంటే ఎక్కువ ఉంది టెంపరేచర్, అయితే హెవీ హీట్ ఉందన్నమాట. సో మార్నింగ్ 4కి లేస్తే ఇప్పుడు 8 o'clock వరకు పూజ అయిపోయింది అమ్మవారిది. ఎందుకంటే కలశం పెట్టుకున్నాను, గౌరమ్మ చేసుకున్నాను, ఇవన్నీ చేసుకున్నాను. సిన్స్ నేను 10 years నుంచి చేసుకుంటున్నాను, కానీ ఎప్పుడు కలశం ముందు గౌరమ్మ పెట్టుకోలేదు. ఈ సంవత్సరం ఎందుకో మనసు పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నాను అనమాట, కలశం అంటే గౌరమ్మని. సో ఇదండి ఇవాళ వీడియో. ఇంకోటి మా వాకిలి చూపిస్తానండి ఒకసారి బయటకు రా. సో మళ్ళీ జాజు పెట్టి ముగ్గేసుకున్నాను. ఇది ఒకటి మా గుమ్మానికి అలంకరణ. సో ఇది క్లాతే అండి. యాక్చువల్లీ ఒక థర్మకోల్ షీట్ లాగా ఉంటుంది, కాకపోతే దానికి ఇట్లా బ్యాక్ ఒక క్లాత్ వేసి కుట్టిన అనమాట పోయిన సంవత్సరం. అంటే యూజ్ అండ్ త్రో బాపత్ లాగా ఉండే అనమాట. సో దాన్ని ఇట్లా పర్మనెంట్ చేసేసిన, వెనక క్లాత్తో కుట్టి పర్మనెంట్ చేసేసిన. సో ఈ సెకండ్ ఇయర్ ఇది వాడడం. సో ఇది మా ఇంట్లో
जय बोलो भवानी माता की जय, दुर्गा भवानी की जय, नन्नूर अम्मवार की जय। నవీన్ బయట పడతారా తీసుకో చెప్పు ఇటు ఒకసారి ఎలా ఉందండి మా అమ్మవారు నచ్చిందా అండి? సో ఇవాళ ఏంటంటే నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో నవరాత్రులు పురస్కరించుకొని పూజ ప్రారంభం చేశారండి. అమ్మవారి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజ, ప్రత్యేక హారతి, ప్రత్యేక అన్నదానము. దేవి ఆలయం మొత్తం రెడ్ కలర్లో ఉందండి. అంటే ఏమనుకుంటున్నారా, మొత్తం భవానీ మాల వేసుకున్నారండి చాలామంది స్వాములు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ. మెయిన్ ఎక్కువ కండువాలు వేసుకున్నారు. ఇక మగవాళ్ళు అయితే నిజంగా అమ్మవారిని దింపేశారండి. అసలు భవానీ మాత ఎలా ఉంటుందో, చెవులకు కమ్మలు, ముక్కుకు ముక్కుపోగు, కాళ్ళకు మట్టెలు, పట్టుగొలుసులు, పారాణి, పసుపు, నుదుటిన కుంకుమ. అసలు ఆడవాళ్ళు కూడా అంత అందంగా తయారవ్వట్లేదండి. మొత్తం భవానీ మాతను దింపేశారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మనం కూడా అంత మంచిగా తయారు కావాలనిపిస్తుంది అండి. కళ్ళ నిండా కాటుక, నుదురు మొత్తం బొట్టు. నిజంగా చెప్పడానికి అసలు మాటలు సరిపోవట్లేదండి. అసలు నేను ఇక్కడ చూస్తుంటే రోడ్లపైన కానీ, ఇక్కడ మా దగ్గర అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడైనా కానీ, ఈ నగునూరులో కానీ నిజంగా చాలా విశేషంగా జరుగుతుందండి. ఈ నవరాత్రుల మట్టుకు మాల వేసుకున్న వారైతే నిజంగా అమ్మవారిని దింపేశారండి. అంటే భవానీ మాత మాల వేసుకొని అచ్చం భవానీలాగా దిగిపోయారండి. అయితే చాలా ఆనందం వేస్తుందండి అలా చూస్తే. ఎందుకంటే ఆ ప్రత్యేక అలంకరణ ఓన్లీ అమ్మవారికే ఉంటుందండి. అందుకే సుహాసిని అలంకారాలు ఖచ్చితంగా చేసుకోవాలి సుహాసినులు అని అంటారండి. సో అందుకేనేమో ఈ 9 రోజులు స్వాములు అలా తయారవుతారు. సో లేడీస్ కూడా అండి భవానీ మాల వేసుకొని, కండువాలు వేసుకొని ఏదో అలా ఉండకుండా సేమ్ ఇవన్నీ పాటించాలని నా తాపత్రయం అండి. సో ఇదేంటంటే ఇవాళ అమ్మవారికి అయితే నిజంగా అమ్మవారి శారీ కలెక్షన్ సూపర్ అండి. నాకైతే అమ్మవారి శారీ కలెక్షన్ బాగా నచ్చుతుంది. మా అత్తమ్మతో కూడా అదే అన్నమాట, అమ్మవారి శారీ కలెక్షన్ భలే ఉంటుందని. సో అమ్మవారు తెల్ల చీర, రెడ్ బార్డరు, దానికి ఇంకోటి లావెండర్ కలర్ సంథింగ్ 2 కలర్ బార్డర్స్ ఉందన్నమాట చీరకి. నిజంగా చాలా బాగున్నారండి అమ్మవారు. ఈ 9 రోజులు విశేష పూజ అండి. డైలీ చండీ హోమము, డైలీ అన్నదానము. స్వాములు కూడా వెళ్ళి అక్కడ ఉండి తీర్థప్రసాదము, అన్నపూజ, అన్నం స్వీకరణ అన్నీ ఉన్నాయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీడియో చూస్తుంటే. ఎందుకంటే చాలామంది స్వాములు భిక్ష కూడా చేశారు అక్కడ. సో నాకు తెలిసి అక్కడ విడిది కూడా ఉందేమో స్వాముల కోసం అని చెప్పేసి. సో అందుకని అంతమంది స్వాములు ఉన్నారు అక్కడ. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? నిజంగా దేవీ నవరాత్రులు భలే ఉన్నాయండి. ఒక్కొక్క అమ్మవారు చూస్తుంటే ఆకలి వేయట్లేదండి. అంతంత పెద్ద అమ్మవార్లు ఒక్కొక్కటి
9 ఫీట్లు, 10 ఫీట్లు, 11 ఫీట్లు నిజంగా చూస్తూ ఉంటే అసలు అలంకరణలు కానీ, డ్రెస్ కోడింగ్ కానీ అసలు భలే ఉన్నాయండి. మా రామ్నగర్లో కూడా అమ్మవారు ఉంది. ఇంకా మీకు నేను చూపించలేదు, చూపిస్తాను. మేబీ అత్తమ్మ రేపు వీడియో పెడుతుందేమో. వీడియో పెట్టిన తర్వాత మీకు అమ్మవారిని చూపిస్తాను నేను. సో మా విద్యానగర్లో మట్టుకు అమ్మవార్లు అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి. ఎక్సలెంట్ అంటే ఇక మీకు ఒకసారి నేను వీడియో పెట్టాను చూసారా. సో అమ్మవారు అయితే అంత బాగున్నారండి. మొత్తం నవ్వు మొహంతో భలే అనిపించింది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ నవరాత్రులు? నేనైతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అండి. పొద్దున అసలు అమ్మవారి ధ్యాస తప్ప ఇంకో ధ్యాస మనసులోకి ఏం రావట్లేదండి. అక్కడ నగునూరులో విశేష పూజ ఏంటంటే అమ్మవారి పారాయణం కూడా జరుగుతుందండి. సో నిన్న పారాయణం జరిగినట్టుంది. ఇదిగోండి మొత్తం సుహాసినులందరూ అక్కడ స్పెషల్ పూజ జరిగింది. దాన్ని ఇంకా పెట్టలేదు అయ్యగారు ఏంటని చెప్పేసి. నాకు తెలిసే బతుకమ్మ లాగా ఉందన్నమాట. సో బతుకమ్మ ముందు అమ్మవారు ఇలా రోజొక ప్రత్యేకమైన పూజ ఉంటుందండి, విశేష పూజ. సో మీకు నేను డైలీ వీడియోస్ వస్తుంటే మటుకు మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. ఎవరైనా దగ్గరలో ఉంటే మట్టుకు వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుందండి అమ్మవారిని ఒక్కసారి అలా చూస్తే అసలు మనం మైమర్చిపోతాం, అంత బాగుంటుంది అమ్మవారు. నగునూరులో దుర్గా భవాని అమ్మవారు. సో అమ్మవారికి దినాభివృద్ధి కల చెందుతుందండి. ఫస్ట్ చూసినట్టు సెకండ్ లేదు, సెకండ్ చూసినట్టు థర్డ్ లేదు, థర్డ్ చూసినట్టు ఫోర్త్ లేదు. సో ఇదండి. ఇదిగోండి స్వాములు కూడా ఎంతమంది వచ్చారో చూడండి. నవీన్ బయట పెడతారా? తీసుకో చెప్పు. ఇటు ఒకసారి आपको जैसे नहीं है, आप चपाती का देना, हम लोग राइस का बिल्कुल डबल डालो सेम फटाफट मैं आपको कहते बोले तो बस మొత్తానికి కష్టం కదా. సో 9 days అమ్మవారు మనతో ఉండడానికి వస్తుంది కాబట్టి అమ్మవారి కోసం ఇల్లంతా శుద్ధి చేసుకొని దీపం, ధూపం, నైవేద్యం, అలంకారంతో అమ్మవారు 9 రోజులు మన ఇంట్లోనే ఉండి మనం అనుకున్నదన్నీ మనకి ఇవ్వాలని అమ్మవారికి అయితే ఇలా అలంకరించుకున్నాను. సో ఒక గెస్ట్ వస్తున్నప్పుడు ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలనేది దాన్ని బట్టి అమ్మవారిని ఇలా ఘనంగా రిసీవ్ చేసుకున్నాను ఇవాళ. సో మా అమ్మవారు వచ్చి అయితే కూర్చుందన్నమాట ఇవాళ. సో ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డైలీ ఇవాళ బాలా త్రిపుర సుందరి దేవి. సో మళ్ళీ రేపటి అమ్మవారితో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇదండి ఇవాళ వీడియో.
ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. సో ఎవరైతే అమ్మవారి మాల వేసుకున్నారో, కండువా వేసుకున్నారో, అమ్మవారి ధ్యానంలో ఉన్నారో అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీ మీద ఉండాలని, వేసుకున్న వారికి, వేసుకోని వారికి అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. జై భవానీ.